మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో కొనసాగుతున్నాయి ఈడీ సోదాలు. కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. గొర్రెల స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. కళ్యాణ్ ఇంటికి నగదు లెక్కింపు మిషన్లు ఈడీ అధికారులు తీసుకువెళ్లారు. నగదుతో పాటు కళ్యాణ్ ఇంట్లో పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఈడీ అధికారులు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో డబ్బు లెక్కింపు మిషన్లతో డబ్బు లెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాధాకృష్ణ, కళ్యాణ్ పై వచ్చినటువంటి ప్రధాన ఆరోపణలు ఏంటి? ఈ రోజు చేసినటువంటి దాడులకి దాడులు ఎట్లాంటి వివరాలు బయటకు వచ్చాయి? చక్రి, ప్రస్తుతం మనం చూసినాం ఈడీకి సంబంధించిన సిబ్బంది కొన్ని బ్యాగులు తీసుకుని వెళ్తున్నారు. ఎదురుగా మనకు కనబడుతుంది. వాటిని అన్నింటిని కూడా ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఇవాళ ఉదయం 9 గంటలకు ఇక్కడికి కళ్యాణ్ ఇంటికి వచ్చిన ఈడీ అధికారుల బృందం ప్రస్తుతం ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ రావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈడీకి సంబంధించిన 2 సిబ్బంది వాటిని తీసుకుని వెళ్లడం జరిగింది. ఉదయం 9 గంటలకు కళ్యాణ్ ఇంటికి వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఓఎస్డీగా కళ్యాణ్ పనిచేయడం జరిగింది. ఆ సమయంలోనే ఈ గొర్రెల మేకలకు సంబంధించిన భారీ కుంభకోణం జరిగిందనేది ప్రధానంగా అభియోగాలు ఉండడం జరిగింది. దీనిపైన ఏసీబీ కేసు నమోదు చేయడం, దర్యాప్తు చేయడం, ఆ తర్వాత ఈడీ మనీ లాండరింగ్ కు సంబంధించిన అంశం వెలుగులోకి రావడంతో ఈడీ ఎంటర్ కావడం జరిగింది. ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని పశుసంవర్ధక శాఖతో పాటుగా గొర్రెలు మేకల అభివృద్ధి సమైక్య నుండి కూడా కోరడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత ఇవాళ ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఓఎస్డీ కళ్యాణ్ ఇంటితో పాటుగా ఈ కేసులో ప్రధానంగా ఉన్న మొయినుద్దీన్ ఇంట్లో, అది కూడా మూవీ టవర్స్ లో ఉంది, అతని ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన రామచంద్రకి సంబంధించిన ఇంట్లో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈడీ అధికారులు బయటికి వస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. వాళ్ళు ప్రస్తుతం సోదాలు ముగిసిన తర్వాత బయటికి వెళ్తున్నారా లేకపోతే ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో కిందికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అధికారులు ఇంకా రాలేదు, కిందికి రాబోతున్నారు. వాళ్ళు కొద్దిసేపటి క్రితమే ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే మిషన్స్ కూడా చాలా వరకు ఆ కౌంటింగ్ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వెళ్లారు. ఆ కౌంటింగ్ మిషన్స్ ని కూడా కొద్దిసేపటి క్రితమే తీసుకొని వెళ్లడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తుంది కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదు కూడా దొరికినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటినన్నిటిని కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు కిందికి తీసుకుని రావడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రధానంగా అంటే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో దాదాపు 700 కోట్లకు పైగా కూడా కుంభకోణం జరిగింది అనేది ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. ఇంకా దానికి సంబంధించి ఈడీ అధికారులు ప్రధానంగా మాత్రం మనీ లాండరింగ్ కి సంబంధించిన అంశంపైనే ప్రధానంగా ఈడీ అధికారులు దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ రైడ్స్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా ఈడీకి సంబంధించిన అధికారులు బయటికి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురుగా కొన్ని కౌంటింగ్ సంబంధించిన మిషన్స్ తో పాటు ఈడీకి సంబంధించిన అధికారులు ప్రస్తుతం అయితే బయటికి రావడం జరుగుతుంది. సార్, ఏంటి సార్ ఈ సోదాలకు సంబంధించి? సార్ ఏంటి సార్ ఇన్ఫర్మేషన్ గురించి వచ్చారు అంతే. ఇప్పుడు ఏదో డాక్యుమెంట్స్ దొరికాయని చెప్తున్నారు. ఏం లేవు, వారిని అడగండి, వారి ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు. ఏంటి సార్ మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్ అసలు ఈ కుంభకోణానికి ఇది చెప్తున్న పరిస్థితి. కేవలం సమాచారం వచ్చింది, దానికోసమే వచ్చారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అదుపులోకి తీసుకొని ఇక్కడ నుండి ఈడీ అధికారులు తీసుకొని వెళ్తున్న సందర్భం మనకు కనబడుతుంది. ఎదురుగా కనబడుతూ ఉన్నారు. అతనితో పాటుగా ఈడీ సంబంధించిన అధికారులు కూడా కూర్చోవడం జరిగింది. ప్రస్తుతం కళ్యాణ్ సంబంధించిన అధికారులు కళ్యాణే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణే ప్రస్తుతం మనకు కనబడుతూ ఉంది. అతనే ఇప్పుడు అతని జోబులో ఒక ఆధార్ కార్డు కూడా మనకు కనబడుతుంది. పక్కన ఈడీకి సంబంధించిన స్టాఫ్ కూర్చొని ఉన్నారు. ఈడీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుంటున్నట్టుగా కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే కార్యాలయానికి తీసుకుని వెళ్తున్నారు, ఈడీ కార్యాలయానికి. అక్కడికి తీసుకుని వెళ్లిన తర్వాత అతన్ని విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కళ్యాణ్ తో పాటు ఈడీకి సంబంధించిన
స్టాఫ్ కూడా కూర్చొని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈడీ స్టాఫ్ ప్రస్తుతం ఇక్కడ నుండి వెళ్లిపోతుంది. సోదాలు ముగిసినట్లుగా మనకు తెలుస్తుంది. కళ్యాణ్ తోటి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కళ్యాణ్ మాత్రం కేవలం సమాచారం వచ్చింది అందుకు